హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మనం ఐఎంపీఎస్ ద్వారా మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయాన్నైతే తెలుసుకుందాం. ముందుగా మీరైతే మీ బ్యాంక్‌కి సంబంధించిన యాప్ ఉంటది. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయితే యోమ్ ఉంది. అలాగే ఎస్‌బీఐకి అయితే యోనో ఎస్‌బీఐ ఉంది. నేనైతే యోమ్ యాప్ అయితే వాడుతున్నాను. ఇలా ఓపెన్ చేయండి. మీకు ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్ ఉంది కదా, లాగిన్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ పిన్ నెంబర్ అయితే అడుగుతుంది. పిన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత అయితే లొకేషన్ ఇవ్వమంటుంది. టర్న్ ఆన్. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ పేజ్ ఇది చూసుకోవచ్చు. ఇక్కడ మనకి అమౌంట్ ఎంత ఉన్నది అని కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే రూ. 1253 ఉంది. ఇప్పుడైతే నేను ఐఎంపీఎస్ ద్వారా మనీ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇక్కడ సెండ్ మనీ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. మీకు ఇలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ పక్కనే క్విక్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి అండ్ సెలెక్ట్ బ్యాంక్. మనం పంపిస్తున్న అకౌంట్ అది యూనియన్ బ్యాంక్ ఆర్ అదర్ బ్యాంక్. అది బంధన్ బ్యాంక్ కాబట్టి నేనైతే అదర్ బ్యాంక్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ పేయీ నేమ్ మై నీడ్స్ అని అయితే ఇస్తున్నా. అకౌంట్ నంబర్ ఇది 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది 2 టైమ్స్ ఎంటర్ చేసినప్పుడు 2 మ్యాచ్ అవ్వాలి. అలా అయితేనే మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వాలి. మీకు డౌట్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే మనకి వచ్చింది మై నీడ్స్ అని. అకౌంట్ టైప్ మాది సేవింగ్ అకౌంట్ కాబట్టి. అండ్ ఇక్కడ అమౌంట్ ఎంత సెండ్ చేయాలనుకుంటున్నారు అంత. నేనైతే 1000. అండ్ ఇక్కడ వచ్చేసి రీమార్క్ దేని గురించి పంపిస్తున్నారు అని. నేనైతే ఇప్పుడు డిమెర్జ్ కూపన్స్ అని ఇస్తాను. ఓకే, ఇక్కడ ఐఎంపీఎస్ అలాగే ఉంచండి. అండ్ ఫ్రమ్ అంటే మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొసీడ్ నెక్స్ట్. ఇక్కడ పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ట్రాన్సాక్షన్ పిన్. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనకైతే సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడైతే అయిపోయింది. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన వాట్సాప్కి అయితే షేర్ చేసుకోవచ్చు. నేను వచ్చి ఇక్కడ మీకు అకౌంట్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి. మనకైతే ఇక్కడ కనిపిస్తుంది మన స్టేట్మెంట్లో. ఇక్కడ మినీ స్టేట్మెంట్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదండి, ఈ షేర్ బటన్ అయితే నొక్కండి. మీకు ఇలా వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. మనమైతే మెర్జ్ కూపన్ కోసం కంపెనీ అయితే ఒక నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సింపుల్గా అయితే ఇప్పుడు ఐఎంపీఎస్ నెంబర్ని అయితే టార్గెట్ చేసి ఇస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ నెంబర్కి అయితే మనం పంపించాల్సి ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత మనకి ఏం కావాలనేది ఇక్కడ టైప్ చేసి పెట్టేయాలి. కేజీఐ నెంబరు, మీ పేరు, తర్వాత కూపన్స్. ఇలా పెట్టిన తర్వాత అయితే మనకి వాళ్ళు అమౌంట్ పంపిస్తే లేదు కూపన్స్ పంపిస్తే మనకి ఇలా అయితే పంపిస్తారు. సెంట్ యువర్ కూపన్స్, ప్లీజ్ చెక్ ఇట్ అని. అలా పంపించిన తర్వాత అయితే మనం ఒకసారి మన అకౌంట్ అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మై కూపన్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడైతే చూసుకోవచ్చు. నాకైతే ఆల్రెడీ కొన్ని కూపన్స్ ఉన్నాయి. మన దగ్గర టోటల్గా ఎన్ని కూపన్స్ ఉన్నాయో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 66 ఉన్నాయి. 1000 కాబట్టి మనకైతే ఇప్పుడు కూపన్స్ వస్తే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు మెర్జ్ కూపన్స్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. మా దగ్గర అయితే చాలా కూపన్స్ ఉంది. మీకు 1 మినిట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.